ఇక తిరుమల వివాదం బీజేపీ కుట్రన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుమలను మోడీ కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే కబడ్దారని హెచ్చరించారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదన్నారు. తమకు సహాయం చేయాల్సింది పోయి తమపైనే కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వెంకటేశ్వర స్వామికి అధికార లాంఛనాలు ఇవ్వడానికి పోతుంటే 24 క్లెయిమోర్స్ నా పైన ప్రయోగం చేసినప్పుడు 24 క్లెయిమోర్స్ నుంచి కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొకరు కాదు. అలాంటిది ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని, లేని వజ్రాలు ఉన్నాయని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరు చేశారంటే ఇది బీజేపీ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు చూస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ ఇస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దేవాలయాన్ని ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ గా తీసుకుంటామని, ఆర్కియాలజీ తీసుకుంటామని ఒక నోటీస్ ఇచ్చి ప్రజల్లో రియాక్షన్ వస్తానే మళ్లీ ఎన్నిక తీసుకున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామిని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కబ్జా చేయాలనుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఇది సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ వల్ల అవుతుందా అని నేను అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఎవరొచ్చినా, జోలుకి ఎవరొచ్చినా, ఆయన అపవిత్రం చేయాలని ఎవరు ఆలోచించినా కబద్దారు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లోనే మీకు శిక్ష అనుభవిస్తారు. అది వెంకటేశ్వర స్వామి మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కొండ వాళ్ళందరూ చెప్పాలి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? తమ్ముళ్ళు బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీ కుట్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం చర్యలతో బ్యాంకులు దివాళా తీశాయని చంద్రబాబు అన్నారు. 4 ఏళ్లలో కోటి లక్షల పైన ఫ్రాడ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే కరెన్సీ లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం ఉంది, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. మీరు కావాలని ప్రాంతీయ పార్టీ నాయకులను దెబ్బతీయాలంటే దెబ్బతీయలేరు. బొబ్బిలి పులిగా తిరిగి వస్తారు, కొండవీటి సింహాలుగా గర్జిస్తారు. వదిలిపెట్టే సమస్య లేదు. అదే జరిగింది మొన్న కర్ణాటకలో. మీరు చూశారు, దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వేదికకు వచ్చాయంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు కూడా వదులుకొని ఒక వేదిక మీదకి వచ్చారంటే అది జాతి ప్రయోజనాల కోసం వచ్చారు. ఇక లోటు బడ్జెట్లో ఉన్న ఏపీపైన కేంద్రం వివక్ష చూపి అన్యాయం చేసిందన్నారు బాబు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 16,000 కోట్ల ఇవ్వవలసి ఉన్నా ఇప్పటివరకు 3,900 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు చంద్రబాబు. 4 ఏళ్లలో కేంద్రం విభజన హామీలు అమలు చేయలేదన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఇక రాజ్యసభ వేదికగా హోదా ఇస్తామన్న కేంద్రం ఆ మాటను నిలబొట్టేకోలేకపోయిందన్నారు పసుపుదళ్లపతి. ఈనాడు విభజన హామీలను పట్టించుకోలేదన్న ఆయన హోదా అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. తెలంగాణ నుంచి కూడా హోదాకు మద్దతు ఉందన్నారు బాబు. దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందన్నారు చంద్రబాబు. విభజన జరిగిన తర్వాత 2015లో హైదరాబాద్లో పెట్టుకున్నాం, 2016లో తిరుపతిలో పెట్టుకున్నాం, 17లో విశాఖపట్నంలో పెట్టుకున్నాం, 2018 విజయవాడలో పెట్టుకున్నాం. విజయవాడ విజయానికి నాంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైనా విజయం మనదేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక 70 లక్షల మంది సైన్యం ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు బాబు. క్రమశిక్షణ గల కార్యకర్తలు, మంచి నాయకత్వం ఉన్న పార్టీ టీడీపీ అని చెప్పారు. కార్యకర్తలు లేనిదే టీడీపీ లేదన్నారు చంద్రబాబు. కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తున్నారని
బాబు అన్నారు. అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఆ రోజు మనకుండే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక విజన్ తయారు చేశాను. ఇక్కడుండే వనరులన్నీ ఆలోచించాం. మనకు ఎలాంటి వనరులు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, నీళ్లున్నాయి, డైనమిక్గా పనిచేసే ప్రజానీకం ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకుని విజన్ 2022, 2029, 2050కి ఒక విజన్ తయారు చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనం అనుకునేది సాధిస్తాం. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంటుంది. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు కూడా ఆమోదం తెలియజేయాలి. అదే సమయంలో 2029కి భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధాని మోడీ ప్రచార